సాధారణంగా మనం ఏదైనా ఒక డేటాని కనుక కంపేర్ చేయాలంటే వీలుకప్ ఫంక్షన్ని యూజ్ చేస్తాం. కానీ వీలుకప్ ఈ ఫంక్షన్ని యూజ్ చేయకుండా పవర్ క్వెరీలో ఉన్న అడ్వాన్స్ ఫీచర్స్‌తో దీన్ని మనం ఓవర్‌కమ్ చేయొచ్చు. అది ఏ విధంగా చేస్తాం అనేది ఈ వీడియో ట్యుటోరియల్‌లో ఇన్ డెప్త్‌గా తెలుసుకుందాం. నా పేరు చంద్రశేఖర్. మీరు చూస్తున్నారు లర్నర్స్పేజ్. సో ఇక్కడున్న డేటాబేస్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఆర్డర్స్, కస్టమర్స్ అని చెప్పి మనకి 2 డేటాబేసెస్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ కస్టమర్ ఐడి అనేది కనుక ఒక యూనిక్ కీ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే లుకప్ వాల్యూ ఏదైతే చూడాలనుకుంటున్నామో అది కస్టమర్ ఐడి. అదేవిధంగా ఒక్కొక్క టేబుల్‌లో చూసేటప్పటికి కస్టమర్స్ ఐడి. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే కస్టమర్స్ ఐడి, దాని రెస్పెక్టివ్ కంపెనీ, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడీస్, అదేవిధంగా కాంటాక్ట్ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఆర్డర్స్ టేబుల్‌లో ఏదైతే ఉందో దీన్ని కస్టమర్స్ టేబుల్‌కి మనం మ్యాప్ చేయాలి అనుకుంటున్నాం. సో దీన్ని మనం పవర్ క్వెరీతో ఏ విధంగా చేస్తాం అనేది చూద్దాం. సో ఇప్పుడు మనం దీన్ని ఒక కనెక్షన్‌లోకి మనం కన్వర్ట్ చేయాలి. సో కనెక్షన్‌లో కన్వర్ట్ చేయడానికి ఏం చేస్తాం అంటే డేటా పైన కనుక క్లిక్ చేసి మనం పవర్ క్వెరీలోకి కనుక ఎప్పుడైతే మనం క్లిక్ చేసామో మనకి ఒక కనెక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఏవేమైతే కాలమ్స్ ఉన్నాయో ఇక్కడ ఈ కాలమ్స్ అన్నీ కూడా మనకి చూపిస్తాయి ఈ విధంగా. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే క్లోజ్ అండ్ లోడ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం క్లోజ్ అండ్ లోడ్ డేటా అని చేసామో ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ఒక కనెక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. సో కనెక్షన్ క్రియేట్ అయినప్పుడు మనకి ఈ ఆప్షన్స్ వస్తాయి. సో మనం ఇప్పుడు ఓన్లీ కనెక్షన్ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ అని చెప్పి ఓకే అని చెప్పి క్లిక్ చేస్తున్నాం. సాధారణంగా ఈ కనెక్షన్ అనేది సీక్వెల్ సర్వర్ నుంచి కూడా అవి ఉండొచ్చు. ఇదే విధంగా మనం ఇంకొక షీట్లో ఉన్న డేటాను కూడా కనెక్షన్ని క్రియేట్ చేయాలి. సో సేమ్ ప్రాసెస్ ఫ్రమ్ టేబుల్ అని చెప్పి పవర్ క్వెరీ క్రియేట్ చేసి అగైన్ క్లోజ్ అండ్ లోడ్ అని కనుక క్లిక్ చేసినట్లయితే మనకు పవర్ క్వెరీ అనేది క్రియేట్ అవుతుంది. సో వన్స్ పవర్ క్వెరీ కనుక క్రియేట్ అయిన తర్వాత మనం ఈ రెండాటిని ఒక 2 టేబుల్స్ కింద మనం కన్సిడర్ చేసుకుని ఇప్పుడు మనకి ఏదైతే కస్టమర్ ఐడి ఉందో ఆ కస్టమర్ ఐడిని ఒక కీ కింద మనం కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మర్జ్ అని చెప్పి ఉంది కదా. సో ఇప్పుడు ఈ మర్జ్ ఫంక్షన్ని యూజ్ చేసి మనం డేటా అనేది లోడ్ చేస్తాం. చూడండి ఇప్పుడు. సో ఇక్కడ మనకి యూనిక్ కీ ఏంటి కస్టమర్స్ ఐడి కాబట్టి కస్టమర్స్ ఐడి అనే కాలమ్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏమేమి కనెక్షన్స్ ఉన్నాయో అక్కడ ఎగ్జిస్టింగ్ కనెక్షన్స్ అన్నీ మనకి ఇక్కడ చూపిస్తాయి అన్నమాట. సో మనం ఏంటి ఇప్పుడు కస్టమర్స్ది దీనికి మ్యాప్ చేయాలనుకుంటున్నాం ఆర్డర్స్ టేబుల్స్ నుంచి కస్టమర్స్. సో దీన్ని నేను సెలెక్ట్ చేయగానే దాంట్లో ఉన్న కాలమ్స్ అన్నీ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి. సో కస్టమర్ ఐడి టు కస్టమర్ ఐడి అనేది కీ మ్యాపింగ్ కాబట్టి కస్టమర్ ఐడి నుంచి నార్మల్ ఐడికి కీ మ్యాపింగ్ మనం చేసాం. సో ఇక్కడ చేసిన తర్వాత ఇక్కడ జాయిన్ కైండ్ అని చెప్పి ఉంది. సో ఈ జాయిన్ కైండ్ అనేది ఏంటి అంటే సిమిలర్ సీక్వెల్లో మనకి అయితే లెఫ్ట్, రైట్, ఔటర్, ఇన్నర్ ఏమేం జాయిన్స్ ఉన్నాయో ఆ అన్ని జాయిన్స్ కూడా మనం ఎగ్జిక్యూట్ చేయగలం. కాకపోతే వీలుకప్ ఫంక్షన్కి మోస్ట్ మ్యాచ్డ్ లెఫ్ట్ ఔటర్ తీసుకుంటాం కాబట్టి లెఫ్ట్ ఔటర్. సో ఈ ప్రైమరీ టేబుల్లో ఉన్న ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో సెకండరీ టేబుల్కి మనం మ్యాచ్ చేయడానికి లెఫ్ట్ ఔటర్ యూజ్ చేస్తాం. సో దీన్ని మనం సెలెక్ట్ చేసుకుని క్లిక్ ఓకే కనుక చేసినట్లయితే మనకి ఒక 2 డేటాబేసెస్ మధ్యన అనేది ఒక రిలేషన్ అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట. సో వన్స్ ఓకే నొక్కగానే ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే టేబుల్ కస్టమర్స్ ఇక్కడ మనకి ఇదైతే చూపిస్తుందో ఇక్కడ ఇది మనకి క్రియేట్ అవుతుంది. సో టేబుల్స్ కస్టమర్స్లో మనం రైట్ ఎండ్లో కనుక చూసుకున్నట్లయితే మనకి ఒక సింబల్ అనేది డిస్ప్లే అవుతుంది చూసారా. సో దీన్ని కనుక ఎక్స్పాండ్ చేసినట్లయితే ఏమేమి కాలమ్స్ ఉన్నాయో ఆ టేబుల్కి దీనికి మర్జ్ జరిగినప్పుడు మనకి ఏమేమి కాలమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఇందులో మనకి కస్టమర్ ఐడి అక్కర్లేదు కాబట్టి దీన్ని అన్సెలెక్ట్ చేసుకొని మనకి మిగతావి ఏమేమి కాలమ్స్ కావాలో అవి మనం చూస్ చేసుకొని మనం క్లిక్ ఓకే కనుక చేసినట్లయితే మనకి కాలమ్స్ అన్నీ కూడా మనకి లోడ్ అనేది ఈ మర్జ్ టేబుల్లోకి లోడ్ అనేది జరుగుతుంది. సో ఇందులో మనం ఆర్గ్యుమెంట్స్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే నా టేబుల్లోకి ఒక్కొక్క 5 కాలమ్స్ అనేవి ఈ విధంగా ఎడిషనల్గా యాడ్ అయినాయి. సో ఇందులో మనం ఇది ఒక ఈటీఎల్ అంటే
ఇక్కడ పవర్ క్వెరీలోనే మనం డేటా క్లీనింగ్ అనేది కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది పవర్ క్వెరీ ఒక అడ్వాంటేజ్. సో ఈ విధంగా మనం ఈటీఎల్ ప్రాసెస్‌ను ఓవర్‌కమ్ చేసుకొని డైరెక్ట్‌గా పవర్ క్వెరీలోనే మొత్తం అన్నీ చేసుకోవచ్చు. సో ఇక్కడ కొన్ని అయితే చూసినట్లయితే నల్ అని కనిపిస్తున్నాయి. సో ఈ నల్ అనేది ఏమేమైతే డేటా మనకి మ్యాచ్ అవ్వలేదో అవన్నీ కూడా నల్ వాల్యూస్ కింద మనకు చూపిస్తాయి. కస్టమర్స్ టేబుల్‌లో కనుక చూసుకున్నట్లయితే మనకు 5 కాలమ్స్ అండ్ 9 రికార్డ్స్ మాత్రమే ఉన్నాయి. అందుకనే మనకి వీటికి మ్యాచ్ అయిన వాల్యూస్‌ని మాత్రమే మనకి అక్కడ డేటా అనేది లోడ్ అవ్వి జరిగింది. మిగతావన్నీ కూడా నల్ వాల్యూస్‌తో మనకి చూపిస్తుంది. ఇక్కడ ఆర్డర్స్ టేబుల్‌లో కనుక చూసినట్లయితే మిగతా వాల్యూస్ అన్నీ కూడా మనకి నల్ వాల్యూ అని చూపిస్తుంది. సో వన్స్ మీది డేటా క్లీనింగ్ పూర్తయి ఉన్నప్పుడు క్లోజ్ అండ్ లోడ్ అని క్లిక్ చేసినట్లయితే ఒక న్యూ షీట్లో ఈ విధంగా డేటా లోడింగ్ అనేది జరుగుతుంది. సో షీట్ 5లో మనకి ఈ మర్జ్ ఫంక్షన్స్ మొత్తం ఏవైతే మనం జాయిన్ చేసామో ఆ ఓవరాల్ డేటా మొత్తం మనకి షీట్ 5లో మనకి కలెక్ట్ అయి ఉంటుంది. సో మనం ఒకవేళ సీక్వెల్ సర్వర్ కానీ వేరే ఇతరితర మోడిఫికేషన్స్ ఏం చేసినా ఆర్డర్స్లో కానీ కస్టమర్స్లో కానీ వన్స్ మనం రిఫ్రెష్ నొక్కగానే అంటే రిఫ్రెష్ బటన్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ షీట్ 5లో ఏదైతే డేటాబేస్ ఉందో అంటే ఏదైతే మర్జింగ్ ఫంక్షన్ జరిగిందో అదంతా కూడా అప్డేట్ అనేది జరుగుతుంది. ఈ విధంగా అతి సునాయాసంగా మనం అంటే ఒక ఫార్ములా ఒక ఫంక్షన్ ఏమీ యూజ్ చేయకుండా పవర్ క్వెరీని యూజ్ చేసి మనం ఎక్సెల్ షీట్లో ఒక డేటా మర్జింగ్ అనేది చేయొచ్చు. అందుకనే ఎవరికైతే పవర్ క్వెరీ బాగా వచ్చిందో సో మ్యాక్రోస్ వీబీఏ సాయం లేకుండానే మనం డేటా అనేది ఆటోమేట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లెర్నర్స్ పేజ్.